బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపటి నుంచి మరి ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్లో వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల బదిలీల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. బదిలీల ప్రక్రియపై సర్కారు వైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 38 నిబంధనలను పూర్తిగా తుంగలోకి తొక్కి బదిలీలను ఇష్టారాజ్యంగా చేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అత్యవసరంగా సమావేశమై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్స్లో వైద్య సేవల నిలిపివేతకు పిలుపునిచ్చింది. అంతేకాదు ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపటి నుంచి రాజధానిలో ప్రధాన హాస్పిటల్స్ అయిన గాంధీ, ఉస్మానియాల్లో వైద్య సేవలను పూర్తిగా బంద్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. భార్యాభర్తలు ఒకే చోట పనిచేసే స్పౌస్ నిబంధనలు ఏమయ్యాయంటూ కూడా ఈ సందర్భంగా సంఘం అగ్రనేతలు డాక్టర్ నరహరి, డాక్టర్ లల్లు ప్రసాద్ రాథోడ్, డాక్టర్ బొంగు రమేష్ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో నిలదీస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి డాక్టర్ రమేష్ మనతో పాటు ఉన్నారు. రమేష్ గారు, మనం చూస్తున్నాం వైద్యో నారాయణో హరిహి అంటారు. మరి ఈ మధ్య కాలంలో మరి ఇప్పుడు సడన్ గా ఈ నిర్ణయం తీసుకుంటే మరి ప్రజల పరిస్థితి ఏంటంటారు? మేడం, దాదాపుగా జియో 38 అనేది 1.5 month అవుతుంది మేడం. వచ్చి గవర్నమెంట్ రిలీజ్ చేసి చాలా క్లియర్ గా ఇది మన గైడ్ లైన్స్ తో పాటు అందులో జీరో స్పౌస్ తీసుకోవాలి, తర్వాత లాంగ్ స్టాండింగ్ 4 years కంప్లీట్ అయిన వాళ్ళని తీసుకోవాలి, ట్రాన్స్ఫర్ చేయాలి. తర్వాత రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ అని మరి 4 సంవత్సరాల లోపు 3 సంవత్సరాల నుండి 4 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళని తీసుకోవాలి. మిగతా వాళ్ళు హ్యాండిక్యాప్డ్ మిగతా అన్ని కూడా సేమ్ ఫాలో కావాలని చెప్పేసి ఒక జీవో ఇవ్వడం జరిగింది. మేము అడిగేది ఏంటంటే అన్ని గవర్నమెంట్ ఏది ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో 31 తారీఖు వరకు లాస్ట్ అయింది. ఒక్క తెలంగాణలో ఉన్న ఏది హెల్త్ డిపార్ట్మెంట్ లో మాత్రమే 6 రోజులు ఎక్స్టెన్షన్ తీసుకున్నారు. ఎందుకు తీసుకుంటా ఉన్నాం? తర్వాత రెండో విషయం, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ అనేటివి ఈ రోజు లాస్ట్ డేట్ అని చెప్పేసి ఈ రోజు వరకు కూడా రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ ఆన్లైన్ లో ఓపెన్ చేయలేదు. మేము ఆఫ్లైన్ కావాలని అడిగినాం, స్పౌసులు కావాలని అడిగినాం. ఒకటి తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ రికగ్నైజ్డ్ అసోసియేషన్ దానికి రిటైన్ చేయమని అడిగినాం. గవర్నమెంట్ హెల్త్ మినిస్టర్ గారు చాలా క్లారిటీతో చెప్తే కూడా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి మిగతా కమిటీ మెంబర్లు ఐఏఎస్ కమిటీ వాళ్ళకి ఎన్ని డౌట్లు వచ్చినా ఏమొచ్చినా అన్ని కూడా మేము తీసుకపోయి పేపర్లు అన్ని కూడా జీవోలు మెమోలు అన్ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు ఈ రోజు లాస్ట్ డేట్ మరి 12 గంటలకు లాస్ట్ అవుతుంది. ఇప్పటి వరకు కూడా దాని మీద క్లారిటీ లేదు. రమేష్ గారు ఇక్కడ ఒక్క విషయం, ప్రజాప్రభుత్వం పూర్తిగా ప్రజల తరపున అన్ని రకాలుగా కూడా ముందుకొస్తుంది. ముఖ్యంగా వైద్యుల తరపున కూడా ముందు వరుసలోనే ఉంటుంది. ఎందుకంటే మీరు మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు కానివ్వండి, ఎవరైనా కూడా వైద్యుల తరపున చాలా సానుకూల దృక్పథంతో ఉంటారు. ఇప్పుడు మీరు సడన్ గా ఈ బంద్ కార్యక్రమం రేపటి నుంచి ప్రకటిస్తే తెలంగాణలో మరి ఈ ఉస్మానియా కానివ్వండి, గాంధీ కానివ్వండి ఒక రకంగా గుండెకాయ లాంటివి అండ్ సామాన్య ప్రజలు దేవాలయాల్లాగా చూస్తారు. ఈ నేపథ్యంలో మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? మేము చాలా వరకు ఓపిక పట్టినాం మేడం. 1 month నుండి కాళ్ళకు చెప్పులు అరిగేటట్టు తిరిగినాం గవర్నమెంట్ చుట్టూ. కానీ ఎట్టి క్వశ్చన్లో రెస్పాండ్ అవ్వట్లేదు, ఏమి చేయట్లేదు. వాళ్ళు ఇష్టారాజ్యంగా అమ్ముకోవడానికి, ట్రాన్స్ఫర్లు అమ్ముకోవడానికి, డిప్యుటేషన్లు ఇచ్చుకోవడానికి, మరి డబ్బులు తీసుకొని అమ్ముకోవడానికి చేస్తూ ఉన్నది. మరి మిగతా వాళ్ళకు ట్రాన్స్ఫర్లు ఎలా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, మరి వాళ్ళకి ఎలా విత్ ఇన్ స్టిపులేటెడ్ పీరియడ్ లో చేశారు, మాకెందుకు చేయట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. రమేష్ గారు, ఇక్కడ ఒక్క విషయం, మనం ప్రజాప్రభుత్వాన్ని నిందించడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతిదాన్ని డబ్బులతో ముడిపెట్టలేము. రకరకాల అంశాలు పరిగణలోకి ఉంటాయి. అలాగే సీనియారిటీ వైస్ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం తరపున మీ డిమాండ్ ఉందో అది మేము అంగీకరిస్తున్నాం. చెప్పండి. మేము ఎమర్జెన్సీ పని చేయట్లేదు, మీడియా ముఖంగా అదే, అందుకనే చెప్తున్నాం. ఈ అర్ధరాత్రి కూడా మేము ప్రెస్ మీట్ కండక్ట్ చేసినాం. మేము అదే విషయం ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎట్టి క్వశ్చన్ల అసౌకర్యం కలగకుండా చూసుకోవడానికి చేస్తా ఉన్నాం. ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎక్కడ స్టాప్ చేయట్లేదు. మా బాధ ఏందో తెలవడానికి మాత్రమే మేము ఓపీస్, సర్జరీలు, ఎలక్టివ్ సర్జరీలు మాత్రమే బైకాట్ చేస్తా ఉన్నాం మేడం. ఓకే, ప్రధానంగా మీకు సంబంధించిన ఈ కార్యాచరణ ప్రణాళిక ఎన్ని రోజులు కొనసాగుతుందంటారు? తప్పనిసరి మేడం, గవర్నమెంట్ దిగి వచ్చేంత వరకు 6 తారీఖు వరకు ట్రాన్స్ఫర్లు ఉన్నాయి. 6 తారీఖు వరకు ఏం చేస్తుందో గవర్నమెంట్, మేము చెప్పింది ఏదైతున్నదో చేస్తుందా చేయదా,
జీవో 38 వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో 38 ఉల్లంఘిస్తున్నారు. జీవో 38 అని మాత్రమే అడుగుతా ఉన్నాం. మేము కొత్తగా గొంతమ్మ కోరికలు అడగట్లేదు అని చెప్పేసి మీడియా ద్వారా చెప్తా ఉన్నాం. మరి ప్రభుత్వంతో మరి చర్చలు సానుకూలంగా ఉంటే ముందు మీరు మీకు సంబంధించి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవి నెరవేరినట్లయితే తప్పకుండా మీరు మీకు సంబంధించిన కార్యాచరణ విరమించే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా మేడం, తప్పనిసరి. గవర్నమెంట్ కి మేము చెప్పింది ఏది కూడా ఫాలో కావట్లేదు. మా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన జీవోనే మేము అడుగుతా ఉన్నాం. అది ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా మరి గవర్నమెంట్ సానుకూలంగా స్పందిస్తే మేము సమ్మె విరమించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు మాకు. మరి ఎమర్జెన్సీ కేసెస్లో మరి పేషెంట్స్ చాలా బాధపడే పరిస్థితి ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మానవతా దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం తరపున మీరు సామాన్య ప్రజలకు ఏమైనా సాయం చేయగలుగుతారా ఆ టైంలో? మేము తప్పనిసరి మేడం, దాని గురించి మేము రేపు ఎమర్జెన్సీ మీటింగ్ పెడుతున్నాం. దాని మీద ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎట్టి క్వశ్చన్ల పేద ప్రజలకు ఎలాంటి ఏది హామ్ జరగడానికి వీల్లేదు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంటాం. ఖచ్చితంగా మేము ఇప్పుడైతే ఎలక్టివ్స్ తర్వాత ఓపీస్ బైకాట్ చేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. రేపు 8 గంటల నుండి బంద్ చేస్తున్నాం మేడం. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ రమేష్ గారు మీ స్పందన తెలియజేసినందుకు. ముఖ్యంగా ప్రజాప్రభుత్వం ప్రజల కోసం తప్పనిసరిగా ముందుంటుంది, అలాగే మీకు సంబంధించిన డిమాండ్లు కూడా పరిపూర్ణంగా నెరవేరుస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు, మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు.